పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పాక్ ఇప్పటికే ఆఫ్ఘాన్పై వైమానిక దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి దాడులకు దిగింది. అయితే ఈసారి పాక్ యుద్ధ విమానాలు కురిపించిన బాంబుల వర్షం యువ ఆఫ్ఘాన్ క్రికెటర్లను బలి తీసుకుంది. ఇది కేవలం ఆఫ్ఘాన్లోనే కాదు, యావత్ క్రీడా ప్రపంచంలో విషాదాన్ని నింపింది. సరిహద్దులోని ప్రాక్టికా ప్రావిన్స్పై పాకిస్తాన్ వైమానిక దాడికి దిగింది. దీంతో ఆఫ్ఘాన్ క్రికెటర్లైనటువంటి కబీర్, సిబతుల్లా, హరూన్ మృతి చెందినట్లు తెలుస్తోంది. క్రికెటర్లతో పాటు మొత్తం 8 మంది ఆఫ్ఘాన్ పౌరులు కూడా పాకిస్తాన్ దాడుల్లో మరణించారు. పాక్ ఫైటర్ జెట్స్ తమ క్రికెటర్లను టార్గెట్‌గా చేసుకునే ఈ దాడులకు తెగబడిందని ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇక పాక్ వైమానిక దాడుల్లో తమ క్రికెటర్ల మరణంపై ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు రియాక్ట్ అయింది. పాకిస్తాన్ శ్రీలంకతో జరగాల్సిన టీ20 ట్రై నేషన్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల నవంబర్ 5 నుంచి 29 వరకు ఈ సిరీస్ పాకిస్తాన్‌లోని లాహోర్, రావల్పిండిలో జరగాల్సి ఉంది. పాకిస్తాన్ దుశ్చర్య కారణంగా ఆఫ్ఘాన్ తప్పుకోవడంతో ఈ సిరీస్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ సరిహద్దులోని ఉర్గున్‌లో ఆఫ్ఘాన్ క్రికెట్ టీం మొత్తం ఉంటుందనే పాక్ ఈ దాడికి పాల్పడినట్లు తాలిబాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మొత్తం క్రికెట్ టీంను టార్గెట్‌గా చేసుకొని ఉద్దేశపూర్వకంగానే ఈ వైమానిక దాడులకు తెగబడినట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, అంతర్జాతీయ సమాజం తమకు మద్దతుగా నిలవాలని ఆఫ్ఘాన్ కోరుతోంది. ఇటీవల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో శత్రుత్వం పెరిగింది. దీంతో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగాయి. ఈ క్రమంలో కాందహార్ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో దాదాపు 15 మంది సామాన్య పౌరులు మరణించగా 100 మందికి పైగా గాయపడినట్టు ఆఫ్ఘాన్ చెబుతోంది. కానీ పాకిస్తాన్ 20 మంది తాలిబాన్ సైనికులను హతమార్చినట్లు చెబుతోంది.